అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, వలలో నుండి విడిపించును. కీర్తన 25:15. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ప్రైజ్ లార్డ్. అవును, లూకాసు వార్త 1:76-79 చూసినట్లయితే, మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి దేవుడు పైనుండి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించినాడు. కీర్తన 121:1-8 చూస్తే, అవును, నేను కొండల తట్టు నా కన్నులెత్తగా నాకు సహాయం యెహోవా వలన కలుగుచూ ఉన్నది. ఆయన నా రాకపోకలేందుకు కాపాడుతూ ఉన్నాడు. ఏ అపాయం రాకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. పగల ఎండ దెబ్బ, రాత్రి వెన్నుల దెబ్బ తగులకుండా కాపాడుతూ ఉన్నాడు. నా ప్రక్కనే నాకు నీడగా ఉంటూ కాపాడుతూ ఉన్నాడు. ఆయన కునుకక నిద్రపోక కాపాడుతూ ఉండేవాడు. అందుకే ఆయన నా పాదం ఎంత మాత్రమూ తొట్టిల్లనీయడు. ప్రైజ్ లార్డ్. మత్తయి 4:6. నా పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకున్నట్లుగా తమ దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కీర్తన 18:36. నా చీల మండలు బెనకకుండునట్లు నా పాదములకు చోటు విశాలపరచువాడు ఆయనే. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, కీర్తన 105. నా పాదములకు దీపముగాను నా త్రోవకు వెలుగుగాను ఉండునట్లు దేవుడు తన వాక్యం నాకు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. అందుకే మన పాదములను వలలో నుండి విడిపించు వాడు ఆయనే గనుక మన దృష్టి ఎల్లప్పుడూ ఆయన వైపే త్రిప్పి ఉంచుకుందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు దేవా. మా శత్రువులు, మమ్మను బాధించేవారు, దుష్టులు నా పాదములకు తమ వలలో చిక్కించుకొని ప్రయత్నించినప్పుడు మా దృష్టి మీ వైపునే ఉంచుకొని నీ వాక్యము ద్వారా నీ వెలుగులో నీవు చూపే త్రోవలో నడుస్తూ వలలో చిక్కుబడకుండా తొట్టుబడకుండా కాపాడబడినట్టి కృపను మాకు మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.